మీ ఫ్యామిలీలో మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద ఉన్న పొలము గాని లేదంటే బ్యాంకులో ఉన్న బంగారం గాని డబ్బులు గాని ఎవరికి ఇస్తారు? అసలు ఈ అమౌంట్ గాని పొలము గాని మీకు రావాలి అని అంటే అసలు ప్రాసెస్ ఏంది? ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలో గనక ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళు నార్మల్గా చనిపోయినా యాక్సిడెంటల్గా చనిపోయినా వాళ్ళు ఎక్కడ చనిపోయినా సరే, ఒకవేళ మీ విలేజ్లో గనక చనిపోతే మీ సెక్రటరీ దగ్గర మీరైతే డెత్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ అయితే చేయాలి. ఒకవేళ వాళ్ళు యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళు మీ విలేజ్లో కాకుండా వేరే ప్లేస్లో చనిపోతే మీరైతే మున్సిపల్లో కానీ ఆ డిస్టిక్లో కానీ మీరైతే ఈ డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీరు అప్లికేషన్ చేసుకున్న 1 వీక్లో మీకు డెత్ సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే పర్సన్ మీ ఫ్యామిలీలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకులకు కానీ ఈ ఆస్తి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పొలం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొలం రిజిస్ట్రేషన్ కోసం కొన్ని మండలాల్లో అడుగుతున్నారు, కొన్ని మండల్స్లో అడగడం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అడిగిన ప్లేస్లో మాత్రము మీరు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎవరైతే ఫ్యామిలీలో చనిపోయారో వాళ్ళ పిల్లలు అంటే లేడీస్ ఉన్నా సరే వాళ్ళ ఆధార్ కార్డ్స్, జెంట్స్ ఉన్నా సరే అంటే స్త్రీలు పురుషుల యొక్క ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి. చనిపోయిన వారి ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డ్స్ ఉండాలి. మీరు ఫ్యామిలీ మెంబర్ కనుక అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకు 21 డేస్ 30 డేస్లో మీకు ఈ ఫ్యామిలీ మెంబర్ అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇస్తారు. ఈ ఫ్యామిలీ మెంబరు డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతోనైతే మీరు ఎవరైతే పొలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ ఉన్నట్లయితే వాళ్ళైతే పొలమును మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత సక్సెషన్ 1 వీక్లో మీకైతే పొలము మీ పేరు మీదకి మారడం అయితే జరుగుతుంది. దీనికి ఫీజు వచ్చేసి ఎకరాకి 3,000 రూపాయలు ఛార్జ్ అయితే ఉంటుంది. మీరు చనిపోయిన వ్యక్తి యొక్క పొలము ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ పేరు మీద బ్యాంకులో గనక బంగారం కానీ ఒకవేళ అమౌంట్ ఉంటే వాళ్ళు ఎవరైతే నామినీని పెట్టారో ఆ నామినీ అయితే వాళ్ళ అమౌంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ ఉంటారు కదా, నామినీ ఎవరైతే పెట్టారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ నామినీ గనక పెట్టనట్లయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే చనిపోయారో నామినీ గనక పెట్టనట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకు వాళ్ళు ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, బ్యాంకులో అమౌంట్ కానీ బంగారం కానీ ఉన్న ప్రతి ఒక్కరు మీరైతే అప్లికేషన్ అయితే చేయాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, మీరు భార్య కానీ కొడుకు కానీ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా ష్యూరిటీకి 2 బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చినట్లయితేనే మీకు అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఒకవేళ నామినీ ఉంటే ఫ్యామిలీ మెంబర్ అవసరం లేదు, కానీ ష్యూరిటీ కావాలి. మీకు ఎటువంటి ఫ్యామిలీ ఫోటో అవసరం లేదు. ఒకవేళ నామినీ కనుక లేనట్లయితే మీ ఫ్యామిలీ ఫోటో కూడా బ్యాంకులో అడుగుతారు, ష్యూరిటీ కూడా అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చనిపోయారో వారి పేరు మీద బంగారం కానీ బ్యాంకులో అదేవిధంగా అమౌంట్ కానీ పొలము కానీ ఉంటే సేమ్ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫ్యామిలీ మెంబర్కు డెత్ సర్టిఫికేట్కు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.